హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ స్మార్ట్స్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రపంచ నీటి దినోత్సవం. ప్రపంచ జల దినోత్సవం, వరల్డ్ వాటర్ డే. ఏ రోజున జరుపుకుంటున్నామంటే మార్చి 22వ తేదీన జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన జరుపుకుంటారు. మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి మరియు సుస్థిర నిర్వహణను ప్రోత్సహించడానికి ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యునెస్కో ప్రకారం ఈ దినోత్సవం ప్రపంచ జల సమస్యలను పరిష్కరించడానికి పిలుపునిస్తుంది. ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2030 నాటికి అందరికీ సురక్షిత జలాలు మరియు పారిశుద్ధ్యాన్ని కల్పించడం అనే 6వ లక్ష్యం. ఎస్డిజిలో ఇది 6వ లక్ష్యంగా అనుసంధానమైన చర్య. ఇకపోతే మొదటి ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? మొదటి ప్రపంచ జల దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకున్నారు? ఏ సంవత్సరంలో అంటే 1993లో జరుపుకున్నారు. అప్పటి నుండి దీన్ని పాటిస్తున్నారు. మార్చి 22వ తేదీ జరుపుకుంటారు. ప్రస్తుతం జరుపుకోబోయేది వచ్చి 32వ ప్రపంచ జల దినోత్సవం. ప్రపంచ జల దినోత్సవం యొక్క ఆలోచనను మొదటిసారిగా 1992లో రియో డి జెనెరోలో జరిగిన ఐక్యరాజ్య సమితి పర్యావరణం మరియు అభివృద్ధి సమావేశంలో ప్రవేశపెట్టారు. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1992లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసి 1993లో జరుపుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ జల దినోత్సవం థీమ్ ఏంటి? ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే హిమానీ నది సంరక్షణ. ఇది ఎన్నోవది అని అడిగితే 32వ ప్రపంచ జల దినోత్సవం. 2025 సంవత్సరంలో 32వది. మొదటిది 1993లో. 1992లో రియో డి జెనెరోలో జరిగిన ఐక్యరాజ్య సమితి పర్యావరణం మరియు అభివృద్ధి సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అమల్లోకి వచ్చింది 1993. అసలు ఈ హిమానీ నది సంరక్షణ అనేది ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హిమానీ నది సంరక్షణ అంటే ఏంది? హిమానీ నదాల సంరక్షణలో ప్రపంచ జల వనరులు, వాతావరణ నియంత్రణ మరియు జీవ వైవిధ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న హిమానీ నదాలను రక్షించడానికి తీసుకునే చర్యలు. ఈ హిమానీ నదాల సంరక్షణ అంటే దాన్ని సంరక్షించడం కోసం తీసుకునే చర్యలు. హిమానీ నదాల సంరక్షణలో ఉన్న జలవనరులు అయితే ఏమి, వాతావరణ నియంత్రణ మరియు జీవ వైవిధ్యంలో ఉన్న కీలక పాత్ర పోషిస్తున్న హిమానీ నదాల రక్షించడానికి తీసుకునే చర్యలు, వాతావరణ మార్పు మరియు వేగవంతమైన హిమానీ నది ద్రవీభవనంపై దాని ప్రభావాన్ని పరిష్కరించడం వంటి చర్యలు వీటిని చెప్పుకోవచ్చు. వరల్డ్ వాటర్ డే ఇంపార్టెన్స్, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి మద్దతుతో నిర్వహించబడే ప్రపంచ జల దినోత్సవం ఈ ఏడు ప్రపంచవ్యాప్తంగా కీలకమైన నీటి సంబంధిత సమస్యలపై అవగాహన పెంపొందించడంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. నీటి సంబంధిత సమస్యలపై అవగాహన పెంపొందించడం కోసం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ గోకుల్ మిషన్. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంది అని దీని గురించి డిస్కస్ చేసుకుందాం. దేశంలో పాల ఉత్పత్తిని, దేశీ పశుజాతులు ఉత్పాదకతను పెంచి పశుసంవర్ధక రంగంలో వృద్ధిని పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇటీవల సవరించి 3,400 కోట్లు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం అని షార్ట్కట్లో నోట్ చేసుకోండి. ఆర్జీఎం, రాష్ట్రీయ గోకుల్ మిషన్. పశువుల గురించి, అదేవిధంగా పాల ఉత్పత్తుల గురించి. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమాన్ని గత 10 ఏళ్లలో పాల ఉత్పత్తి ఎంత? రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద పాల ఉత్పత్తి ఎంత అంటే 63.55% పెరిగింది. అసలు రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పటి నుంచి అంటే 2014 డిసెంబర్లో ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం. ఈ మిషన్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీడీబీ మరియు రాష్ట్ర పశువుల అభివృద్ధి బోర్డులు అమలు చేస్తున్నాయి. ఎన్డీడీబీ మరియు రాష్ట్ర పశువుల అభివృద్ధి బోర్డులు అమలు చేస్తున్నాయి. నోట్ చేసుకోండి.
ఇకపోతే ఆర్జీఎం కింద దేశవ్యాప్తంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమం దేశవ్యాప్తంగా 605 జిల్లాల రైతులు ఇంటి వద్దే కృత్రిమ గర్భధారణ ఏఐ సేవలను ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ సౌకర్యాన్ని బేస్లైన్ ఏఐ కవరేజ్ 50% కన్నా తక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే అందుతుంది. సంతానోత్పత్తిలో అధునాతన సాంకేతికను రైతుల ఇంటి వద్దకు తీసుకురావడంలో ఆర్జీఎం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆర్జీఎం అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ఎన్డీడీబీ మరియు రాష్ట్ర పశువుల అభివృద్ధి బోర్డులను అమలు చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.